మొదటి నుంచి బీసీలని ముందుకు తెచ్చిన వ్యక్తి నందమూరి తారక రామారావు గారు. అదేవిధంగా మన జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు గారు కూడా ఆ విధాన్ని ఫాలో చేసి బీసీలని ముందంజలో తెచ్చి బీసీలకు ప్రయారిటీ ఇచ్చిన వ్యక్తి మన నారా చంద్రబాబు నాయుడు గారు. అదేవిధంగా తెలుగుదేశం పార్టీలో రిజర్వేషన్స్ కాకుండా ఇంకా పేదలకి బీసీ బలిగిన వర్గాలకు ఆదరణ పథకం కింద బీసీలకి పనిముట్లు కానీ ఇంకా ఏ వృత్తి చేస్తున్నారో వాళ్ళకంతా వాళ్ళు తగిన పనిముట్లన్నీ ప్రవేశపెట్టింది ఒక తెలుగుదేశం పార్టీని. అదే మన ప్రభుత్వం తర్వాత వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ ఆదరణ పథకాలంతా నాశనం చేసి పేదలకంతా ఏమీ లేకుండా సున్నా చేసి అదేవిధంగా ఆ కార్పొరేషన్లు 54 కార్పొరేషన్లు పెట్టినారు. ఆ కార్పొరేషన్లో ఎలాంటి నిధులు కూడా ఇవ్వలేకుండా పూర్తిగా అన్యాయం చేసిన పార్టీ ఒక వైసీపీ పార్టీ అని ఈ సభామూల్యంగా తెలియజేసుకుంటున్నాను.